ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 16వ ఆదివారము. ఈ మీ దాసుని విస్మరించక ఇతని సేవలు అంగీకరింపుడు. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్షవనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారపు వాకిట నుండి పరిగెత్తుకొని పోవచ్చు వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఇతని సేవలు అంగీకరింపుడు. నీరు తెచ్చెదను, కాళ్ళు చేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు. ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణము కుదుటపడునట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిన మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఇక్కడికి రానే వచ్చితిరి కదా అని అనెను. అందులకు వారు, నీవు చెప్పినట్లే చేయుము అనిరి. అబ్రహాము గబగబా గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మాణికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. తరువాత అబ్రహాము ఆలమందకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు కన్ను మూసి తెరిచినంతలో దూడను కోసి వండి భోజనము సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా ఆ వచ్చిన వ్యక్తి, నేను ముందటి ఏడు కూడా సరిగ్గా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచి ఉన్న సారా ఈ మాటలు వినెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గత అన్ని యుగములలోనూ రహస్యముగా ఉంచబడిన సందేశము ఇప్పుడు దైవ ప్రజలకు ప్రకటించబడినది. 2వ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖం 1వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు. మీ కొరకు నేను బాధపడినందుకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్న వానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడుగా చేయబడి తిని మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమిది. ఈ సందేశమును ఆయన గత అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. ఏలయన తన ప్రజలందరి కొరకు తన వద్ద గల రహస్యం యొక్క మహిమ ఐశ్వర్యము ఇట్టిదని ప్రజలందరకు తెలియచేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించెదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి నొందిన వానినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించెదము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనము వరకు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె
ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గురించి విచారించుచు ఆతురపడుచున్నావు, కాని అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.